నమస్తే. ప్రస్తుతం మనం అంబర్పేటలోని బతుకమ్మ కుంట వద్దాం. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి బతుకమ్మ కుంట అఫీషియల్ గా ప్రారంభించబోతారు. సో ఈ నేపథ్యంలో కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు మనతో పాటు. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో చెప్పండమ్మా, మీరు ఇక్కడనే ఉంటుండే, ఎట్లుండే ఒకప్పుడు బతుకమ్మ కుంట, ఎట్లుండే ఇప్పుడు? చెట్లు పుట్టలు ఉంటుండే, ఇప్పుడు కొంచెం మంచిగా వేసిండే ఆయన వచ్చి. మొత్తం నీట్ గా మొత్తం క్లీన్ చేసి మొత్తం అది వేసినాడు. మంచిగా ఉంది చూడడానికి, పిల్లలు ఇళ్ళలు ఆడుకోనికి మంచిగా ఉంది. మొత్తం చెత్త చెత్త మొత్తం అది ఉండే, పోనీకి కూడా భయపడుతుండ్రు పిల్లలు ఇళ్ళలు అందరూ. ఇప్పుడు మంచిగా వేసినాడు, పిల్లలు ఆడుకోనికి మొత్తము నీట్ గా అనిపిస్తుంది చూడడానికి కూడా. మాకు కూడా ఎంతో మంచిగా ఉంది. దోమలు వస్తున్నాయి మా ఇళ్ళకి, మొత్తం దోమలు పాములు ఇట్లా అన్ని వస్తుండే, వాసన కూడా వస్తుండే. ఇప్పుడు నీట్ ఉంది కదా, ఏం వస్తలేవు. ఇప్పుడు మంచిగా వేసిండే ఆయన. ఇది ఒకటి చూస్తే ట్యాంక్ బోర్డు చూసినంత ఇల్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ట్యాంక్ బోర్డు చూసి అక్కడ పోతుంది, ఇప్పుడు దగ్గరనే ఉందంటే ఫీలింగ్ అయిపోతుంది. ఇక్కడనే పక్కనే మా పక్కనే ఇల్లు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఎప్పటి నుంచో ఉంది కుంట. అది చిన్నప్పుడు నుంచి ఆ కుంటలో ఆడుతుండ్రి, క్రికెట్ బాల్ అన్ని ఆడుకుంటుండ్రి. కానీ చెట్లు గిట్లు పాములు అన్ని ఉండేలా మసిపోయి. అప్పుడు ఎట్లుండేదో తెలియదు, కానీ ఇప్పుడైతే నేను చూసిన కాడికైతే ఇంతవరకే ఉండే. అది ఇంకా మొత్తం ఇల్లు అవుతున్నాయి కదా చుట్టుపక్కల ప్రాంతాలు. అక్కడ ఇంకా చూసుకుంటే ఊరు అయింది మొత్తం. ఇది పార్క్ బి అయిపోయింది. రోజు అసలు ఇక్కడనే కదా మాకు చూసి మంచిగా గుంతలో నీళ్ళు వచ్చినప్పుడు ఆనందం అనిపించింది. మా బతుకమ్మ కుంట అంటే ఎవరికి తెలవపోయేది ఇంతకుముందు. ఇప్పుడు ప్రపంచానికి అందరికీ తెలుసు. అది ఎప్పుడు వేస్తున్నాం, ఇక్కడనే వేసినారంట. ఇక్కడ చెరువు ఉండేదంట ఇంత ముందు, మేము మాకు తెలియదు. మా అమ్మోళ్ళు అప్పుడు అందరు ఉన్నారు. హౌస్ కట్టేస్తుంది బతుకమ్మ. ఇప్పుడు బతుకమ్మ ఇది ఏంది కాబట్టి ఇక్కడ ఇళ్ళకి వేస్తాను. ఇప్పుడు ఇళ్ళనే మంచిగా చూడొచ్చు, మనము ఉండొచ్చు. అంత ట్యాంక్ కూడా చూసినంత ఫీలింగ్ అయిపోతుంది ఇల్లు చూస్తుంటే. మంచిగా ఉంచుకోవాలి అందరూ, ఎందుకంటే ఇన్ని పైసలు చేయించాడు కదా ఆయన. మంచిగా ఉంచుకుంటే మనకే పిక్చర్ మంచిగా వస్తుంది. అది నిలబెట్టాలి, మంచిగా ఉంచుకొని మంచిగా చూసుకుంటే అది మంచిది. కానీ కుళ్ళ కుదిరితే ఖరాబ్ అయిపోతుంది. ఒక మనిషి సెక్యూరిటీలు పెడితే అది ఏది కాదు, ఇక మంచిగా ఉంటుంది. అది పట్టించుకోకుండా వదిలిపెడితే కట్టినది వ్యర్థమైపోతుంది. అందరూ పట్టించుకుంటారు, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, చిన్నపిల్లలు రానియారు కదా. ₹2 పెట్టి కట్టించినారని చిన్న చిన్న పిల్లలు పంపించారు లేకి. పెద్ద పెద్ద వాళ్ళ వరకు వస్తే మంచిగా ఉంటుంది. అది నీటి ₹2 పెట్టి కట్టించినారు కదా ఆయన. పెద్ద పెద్ద వరకు చూస్తే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. అంతే, చిన్నపిల్లలు పోతే ఖరాబ్ అయిపోతుంది. మొత్తం వాసన వస్తుంది చిన్నపిల్లలు పోతే. టికెట్ వేయకుండా కుల్లా పంపిస్తారంటే పంపిస్తారు. చిన్నపిల్లలు పోతే గబ్బు లేపుతారు మొత్తం. పెద్దలు అయితే ఏం కాదు, వచ్చి చూసి వస్తారు కదా, వాళ్ళకి తెలుసు కదా, పోయి రావచ్చు. ఇప్పుడులాగానే చాలా మంచిగా ఉంది. ఇప్పుడు బతుకమ్మ కుంట అంటే ఇప్పుడు పేరే తెలుస్తలేదు, చాలా మంచిగా ఉంది. అనుకోలే ఇట్లా అవుతుందని ఎప్పుడు అనుకోలే. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా అవుతుంది. ముఖ్యమంత్రి చేసినట్టు ఈ ముఖ్యమంత్రి చేసింది సంతోషం ఉంది. మాకు కూడా మంచిగా చేసాడు, కానీ మమ్మల్ని కూడా లోపల పంపిస్తున్నారు. కార్డులు అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు. 40 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ చేసి మంచిగా చేసింది. హైదరాబాద్ లెక్క చేసి మంచి గలీజులకు ఆ సార్ వచ్చినాకనే మంచిగా ఇట్లా అవుతుంది, ఇట్లా చేస్తారు. ఇట్లా మేము అనుకోలే, ఊహించలే ఎవరం. అప్పుడు ఎట్లా ఉండే, భయంకరంగా ఉండే. మేము చిన్న చిన్న పిల్లలు ఉన్నాక వచ్చిన మీ ఊరికి ఆడుకున్నాము, ఈతలు కొట్టినాము, ఇళ్ళనే ఆడుకున్నాము, చేసినాము. అడవుల నుంచి పూల తోటల నుంచి పడిపోయినాం మేము. మంచిగా ఆడుకుంటా పెద్దగా ఉండే ఆడుకుంటుంటే పిల్లనే. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయినాం. ఈ దగ్గర ఉన్నామని కూడా మమ్మల్ని పంపిస్తలేరు, టోకన్ కావాలంట. అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. రేవంత్ రెడ్డి సార్ రాగానే ఇట్లా మంచిగా కట్టించినాడు. ఇబ్బంది పెట్టలేదు, ఏ ఇబ్బంది పెట్టలేదు. తీసేస్తాము, ఇల్లు తీసేస్తామన్నా కూడా అనలేదు. మంచిగా చేసినాడు, మాకు ఏం చేయలేదు, మంచిగా జరిగించాడు. సో మాట్లాడదాం. ఇక్కడ స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి సార్, ఎట్లుండే మీరు చిన్న ఉన్నప్పుడు ఇక్కడే ఉట్టి పెరిగిన అన్నారు. సో ఎట్లుండే ఒకప్పుడు, ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది? నా పేరు కోట్ల సంతోష్ కుమారు. మేము గత 70 ఏళ్ళు అవుతుంది మా ఫాదర్ వాళ్ళు ఇక్కడ వచ్చి.
మా ఫాదర్ మా మదర్ ఇక్కడనే ఉండే. ఇక్కడ అప్పుడు చెరువు నీళ్లు తాగిన వాళ్ళు ఇక్కడ ఇవే నీళ్ళు తాగినారు. ఇదంతా పంట పొలాలు ఉండే. బతుకమ్మ కుంట అనే పేరు ఆనాటి నుంచి ఉన్నది. నల్లకుంట అనేది దీని వెనకకు వస్తుంది. ఇది ఇది బతుకమ్మ కుంట ఎర్రకుంట, దీని వెనకకి నల్లకుంట వస్తుంది. దీనికి దానికి సంబంధం లేదు. దాంట్లో అది మొత్తం వేరే అపార్ట్మెంట్లు ఇల్లులు అయినాయి, దానికి సంబంధం లేదు. ఇది కేవలం చెరువు ఉండే. ఈ నీటిని వాడేటోళ్ళు, నిండుగా తాగేటోళ్ళు బిందెలలో తెచ్చుకొని వచ్చి బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఒక పెద్ద సంబరం మాకు ఇక్కడ. అంత పెద్ద బతుకమ్మ పండుగ అయ్యేది. మొత్తం అంబర్పేట కాన్స్టిట్యుయెన్సీ మొత్తం ఇక్కడికి వస్తారు బతుకమ్మ ఆడడానికి. ప్రైజులు పెడతారు, గిఫ్ట్లు పెడతారు, ఆటలు ఆడిస్తారు. గత కబ్జా అయిన తర్వాత కూడా ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ల వరకు కూడా ట్యాంకులు పెట్టినాం, పేరు పోవద్దని. ట్యాంకులు పెట్టి ఆడేటోళ్ళు ఆడి మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం. మన అంబర్పేట దేవస్థానం సంస్థ నుంచి వస్తారు అన్నమాట. వాళ్ళంతా చూసుకుంటారు, మెయింటెనెన్స్ అలా ఉంటుండే. ఇక కొద్దిగా ఏమైపోయింది ఇక్కడ అంతా, ఈ బండ్లు పెట్టడము, జిహెచ్ఎంసీ బండ్లు పెట్టే వారికి అంత ఇరికిరికి అయిపోయి అంత కబ్జా అయిపోయి ఒక అడవిలాగా తయారైపోయింది. అడవి ప్రాంతం లాగా పట్టించుకున్న లేరు. ఆ కేసు అవుతుందని చెప్పేసి మొత్తం ఇక అది ఒక అడవిలానే అయిపోయింది అనుకో, చిన్న అడవిలాగా. ఖరాబ్ అయినప్పుడు మేము పోలేని పరిస్థితి. అది చెప్పినాము, కేసులో ఉన్నది, అది నడుస్తుంది కోర్టులో. ఇప్పుడు అని కాదు, కొన్ని ఏళ్ళ నుంచి కేసు నడుస్తుంది. దాన్ని అదంతా క్లియర్ అయిపోయింది. హైడ్రా వచ్చినాక రంగనాథ్ గారు కానీ, ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, మా స్థానికుడు మా పెద్ద మనిషి వి హనుమంతరావు గారు, విహెచ్ఆర్ గారు, ఆయన కృషి వల్ల మాకు ఇది ఇప్పుడు వచ్చింది. మేము కళలో కూడా కనలేదు అసలు మళ్ళా బతుకమ్మ కుంట ఏర్పడుతుంది. అది కబ్జాకి అయిపోయింది కదా. అయితే ఒకవేళ ప్లాట్లు అయిపోయి కబ్జాకి అయిపోయి ఆ రకంగా అయిపోతుంది అనుకున్నాం, కానీ మళ్ళా చెరువు నిర్మాణం అవుతుంది అని కళ కూడా కనలేదు. అంత మంచిగా చెరువు అయింది, చాలా సక్సెస్ అయింది. హైదరాబాద్ చాలా కృషి చేసిర్రు. మా కృతజ్ఞతలు ముఖ్యంగా మా హనుమంత్ అన్నకి, తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, మరి సీఎం రేవంత్ గారికి. మంచి బాగోగులు చేసేటప్పుడు ఏమైనా స్థానికులకి ఏమైనా ఇబ్బంది పెట్టిందా హైడ్రా? అంటే ఇక్కడ వాళ్ళకి ఏరియాకి స్థానికులకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎంత తొందరగా చేసిరంటే విత్-ఇన్ 5-6 months లో కంప్లీట్ అయిపోయింది వర్క్. ఏమైతే వాళ్ళు స్టార్ట్ చేసిర్రో ఎక్కడ ఆగలేదు. ఇంత తొందరగా అవడం కూడా ఆశ్చర్యమే. ఇది నియర్లీ ఒక 1 year ప్రాజెక్ట్ అనుకోవాలి. అది విత్-ఇన్ 5-6 months లో కంప్లీట్ చేసిర్రు హైడ్రా. అంత బాగా చేసారు. ప్రతిదీ ట్రాన్స్ఫార్మర్స్ కాడికేలు అయితే ఏమి, రోడ్ల కాడికేలు అయితే ఏమి, ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసారు. లేకుంటే ఇక్కడ చూడలేని పరిస్థితి. ఇక్కడ ఎవరన్నా రావాలంటే బతుకమ్మ కుంట అన్న పేరు పోయి జిహెచ్ఎంసీ బండ్లు పెడతారు చూడు, ఆ లైన్ అట్లా అయిపోయింది పేరు. బతుకమ్మ కుంట పేరు పోయింది, వెనక దిక్కు వచ్చేసింది బతుకమ్మ కుంట పేరు. కానీ ఇప్పుడు మాకు ఇక్కడ ఈ మళ్ళా రోడ్ అయ్యి బతుకమ్మ కుంట అయ్యి మేము ఇప్పుడు ఏమనుకుంటామంటే ఇది బతుకమ్మ కుంట లేక్ వ్యూ రోడ్ అయిపోయింది. పేరు పెట్టుకున్నాం కూడా మేము బస్ వాళ్ళంతా కలిసి గోడ మీద రాపించుకున్నాం, బతుకమ్మ కుంట రహదారి, బతుకమ్మ కుంట లేక్ వ్యూ రోడ్ అని. మీరు వీడియో తీయండి, ఇట్లా వెళ్తే కనిపిస్తుంది. మేము ఇష్టంగా రాపించుకున్నాం. అది అంత బాగైనందుకు మాకు చాలా సంతోషం. బస్తీ వాళ్ళకి మాత్రం ఇదే మెయింటెనెన్స్ ఒకటి మెయిన్. ఏంటంటే మెయింటెనెన్స్ ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ చేయాలి. అది ఎంత మెయింటెనెన్స్ చేస్తే అంత బాగుంటది. టైమింగ్స్ మెయింటెనెన్స్ చేయాలి. హైదరాబాద్ సెక్యూరిటీ ఒకటి ఏర్పాటించాలి. ఎందుకంటే ఇది స్లమ్ ఏరియా, ఎవరైనా ఏమైనా చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి మళ్ళీ ఈ జిహెచ్ఎంసీ బండ్లు కూడా ఇక్కడ ఉండకుండా ఉంటే మాకు సంతోషం. మళ్ళీ యథావిధిగా అదే రాను అయిపోయింది అనుకోండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఆడికే వస్తుంది. అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే గవర్నమెంట్ చెరువులన్నీ ఆక్రమించినాయని చేయాలని 2000 చెరువులు ఏమో ఉంటే 450 చెరువులకు వచ్చినాయి అని చెప్పేసి మనకు న్యూస్. మొత్తం మునిగిపోతుంది కదా నీకు. మొత్తం ఇప్పుడు మూసి ఏమైపోయింది తెరిచే వారికి ఆ స్థానికులు ఇప్పుడు లోకట్టు ప్రాంతాలు మొత్తం మునిగిపోయినాయి. ఎందువల్ల అది చెరువు అనేది ఉంటే నీకు నీళ్ళు నిండుతాయి. ఆ చెరువు పోయినా కొద్దీ మీకు అవి పోతుంటాయి. ఇప్పుడు ఎక్కువ అయిపోయినా కొద్దీ ఏం చేస్తారు, సముద్రంలో కలిపేస్తారు. లేకుంటే మూసి నిండితే గేట్లు ఓపెన్ చేసేస్తారు. దానివల్ల ఏమైపోతుంది, ప్రజల మీదకి అంత ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఇది చిన్న ప్రాజెక్ట్. యాక్చువల్గా తెలంగాణలో చాలా పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంకా 1000 కోట్లలో ఉన్నాయి. అవి కూడా చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇట్లాంటి ప్రాజెక్ట్ ని సక్సెస్ చేస్తే ఖచ్చితంగా చేయాల్సిందే.
ఎవరైనా కోరుకుంటారు చేయాలి. కబ్జాలు ఉన్నాయని పోతే చెరువులు అయితే మనకే కదా అన్ని భూమిలో నీళ్ళు వస్తాయి, భూమిలో నీళ్ళు ఉంటాయి, చుట్టుముట్టు ప్రాంతాలు బాగుంటాయి, వరదలు రాకుండా ఉంటాయి, ఎన్నో విధాలుగా మనకి హెల్పింగ్ అవుతుంది. అంత అవుతుందని అయితే అనుకోలేదు. ఇక కేసెస్ అవి దాని గురించి మనకు తెలియదు కాబట్టి ఎవరు పట్టించుకుంటారో తెలియదు. కానీ హైడ్రా వచ్చినాక అవన్నీ కాదు, డైరెక్ట్ వాళ్ళు పొజిషన్ తీసుకురు చూడు, అప్పుడు కొంచెం అవుతుందని అనుకున్నాం. హైడ్రా అంటే కూల్చుడే కాదు, ఇలాంటి కట్టినవి కూడా చూపెడుతందుకే ఇది ఒక ఫస్ట్ నిదర్శనం. ఇప్పుడు స్టేట్ మొత్తం తెలుస్తుంది హైడ్రా అంటే ఏంది, కూల్చుడే కాదు కడుతుంది కూడా అనేది ఓ పాజిటివ్ థింగ్. ఫస్ట్ లో అందరూ వ్యతిరేకించారు అంతే, కానీ వచ్చినాక ఓ పాజిటివ్ వర్క్ అయితే ఇక్కడ అయ్యింది కదా, అందరు మేమే సాక్ష్యం కదా. ఏం ఇబ్బంది పెట్టలేదు. ఫస్ట్ లో ఆయన హైడ్రా కమిషనర్ వచ్చి ఒకటే మాట చెప్పిండు, ఇప్పుడు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి మాత్రం డిస్టర్బ్ చేయ, మిగతా ఉన్న ప్లేస్ లోనే నేను దాన్ని డెవలప్ చేస్తా అని చెప్పి, ఎవరైతే కట్టుకొని ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయనన్నారు. వాళ్ళ పాలసీ కూడా అదే, కట్టుకున్న వాళ్ళని ఎవరిని కూలవట్లేదు, ఆక్రమించిన వాళ్ళని కూర్చున్నారు. పేదలు, తెలియని వాళ్ళు, ఎంతో మంది దాని మీద అవగాహన లేని ల్యాండ్ కొనుక్కున్నారు. వాళ్ళు 10-15 సంవత్సరాల నుంచి వచ్చారు, అదేదో 30 సంవత్సరాల నుంచి వచ్చిన దాన్ని ఇప్పుడు వచ్చి గోల కొడితే అప్పుడు వ్యతిరేకత వస్తుంది. అందుకని వాళ్ళు కూడా డిసిషన్, హైదరాబాద్ కూడా పొజిషన్ నుండి అక్కడ ఇల్లులు ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయనని ఫస్ట్ డేనే చెప్పిండ్రు, ఆ విధంగానే చేశారు. అనుకుంటారా సార్ ఎప్పుడన్నా ఇక్కడ నుంచి మీరు ఊరుకుంటూ వస్తున్నాయి, ఒకప్పుడు అంతా పాడుపడ్డగా ఉన్నది, ఇది ఎంత వైభవంగా ఎంత. అదే కదా చెప్తున్నాం, హైడ్రా వల్లనే అది అయ్యింది. హైడ్రా చొరవతోని, ముఖ్యమంత్రి గారి డిసిషన్ తోని మన హనుమంతరావు గారు దానికి కృషి చేసిండు కాబట్టి ఇంత తొందర ఫాస్ట్ అయింది అన్నమాట. ఇదే వాళ్ళకి బేసిక్. ఇప్పుడు చూపెట్టడానికి బతుకమ్మకుంటాన్ని చూపెట్టచ్చు. మేము ఏం చేసినామంటే ఇది ఈ లోకల్, మళ్ళీ దానికి ఇంకా డిఫరెంట్ మళ్ళీ అదో తర్వాత ఇంకోటి దాన్ని వేరు, మళ్ళీ హైడ్రాక్ కూడా ప్రాబ్లం అవుతుంది. మీరు చేసిరు సార్ అంటే మళ్ళీ మీరే మైకులు ముందు పెట్టి అంటారు, మొన్న ఎట్లుండేది ఈ రోజు ఎట్లుందని అంటారు. అది కాకుండా స్థానికులను భాగ్యస్వాములను చేసి, కాకపోతే ఇక వాళ్ళ ఐడియాలజీ ఏముంటుంది, కార్పొరేట్ స్టైల్స్ నుంచి ఎవరినైనా తీసుకొచ్చి మెల్కొట్టి కొంచెం ఇన్కమ్ జనరేట్ చేస్తే తప్పకైతే. ఇప్పుడైతే వాటర్ వనరు అయితే ఏడిపోలేదు, అక్కడనే ఉంది. దాన్ని రీడెవలప్మెంట్ అయినాక దాన్ని ఎట్లా పంపించాలనేది కావాలి. నమస్తే సార్. సో ఇక్కడ స్థానికులేనా సార్? స్థానికులే, దాదాపుగా ఒక 55 years. 50 ఏళ్ల నుంచి చెరువుని చూస్తున్నాం. స్టార్టింగ్ లో ఇది బతుకమ్మ కుంటనే సార్, అది మంచి నీళ్ళ చెరువు ఉండే సార్. అందులో ఏది పొలాల్లోకి వాటర్ వదులుతుండే, పొలాలు ఉండే సైడ్ మొత్తం పొలాలు ఉన్నాయంట, మా డాడీ వాళ్ళు చెప్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పశువులకి అది పశువులను కడిగే వాళ్ళు అవన్నీ చేసేవాళ్ళు, శాఖల వాళ్ళు ఉతికే వాళ్ళు కూడా. చాలా బాగుంటుండే, మంచినీటి కొలను ఉండే అబ్బా. రానా ఆ డ్రైనేజ్ అట్లా కలిపి కొద్దిగా బతుకమ్మ కుంటలాగా తయారైంది. అవును, చాలా బాధపడే వాళ్ళం అసలు. ఎందుకంటే ఒక మంచినీటి చెరువు ఇలాగా ఖరాబ్ అవడం వల్ల చాలా ఇబ్బంది ఉంటుండే, దుర్వాసన అట్లా వస్తుండే. దోమలు బాగా ఉంటుండే, పాములు అవన్నీ ఉంటుండే, చాలా ప్రాబ్లం అయ్యేది అనమాట. అప్పుడు చీకటిగా ఉంటుండే అప్పుడు ఆ ఏరియా మొత్తం. ఇక రాను ఏమవుతుందంటే డెవలప్మెంట్ అవుతున్న కొద్ది లైట్లు వేయడము, అట్లా వేయడము. ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరము బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఆ దేవస్థాన సేవా సమితి వాళ్ళు కూడా, అంబర్పేట వాళ్ళు కూడా లైట్లు వేసేసి ఆడవాళ్ళతో ఆడిపియడము అలా జరుగుతుండే అనమాట. తర్వాత 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ బతుకమ్మ కుంట పునరుజ్జీవనం అయిందనమాట. దీనికి ముఖ్య కారకుడు మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. మంచినీటి కొలనులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటిని పునరుద్ధరింపజేసి రేపు ఫ్యూచర్ జనరేషన్కు నీటి యొక్క ఆవశ్యకతను తెలుపుతున్నాడు ఆయన. కాబట్టి ఆయన చాలా ముఖ్యంగా ఈ యొక్క ప్రాజెక్టును బాగా చేశాడు. ఇప్పుడు సార్ ఒక మంచి పని చేసేటప్పుడు 10 మంది వ్యతిరేకిస్తారు. ఆ మంచి పని అని తెలిసినాక వాళ్ళే అప్రిషియేషన్ చేస్తారు, అట్లా అభినందిస్తారు వాళ్ళే. ఈ రోజు మనల్ని తిడుతున్నవాడు రేపు కంపల్సరీ మనల్ని అభినందిస్తాడు. అలా అనుకోకుండా ఆయన ఎవ్వరు ఎంత అదైనా కూడా కంపల్సరీ వ్యతిరేకించిన ఆ పనిని సార్థకం చేస్తున్నాడు ఆయన. అట్లా
సో ఇది చేసేటప్పుడు ఇది అంత పునర్జీవం ఇచ్చేటప్పుడు ఇదంతా కట్టేటప్పుడు ఎవరైనా స్థానికులకు ఇబ్బంది పెట్టారా? స్థానికులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదండి. స్థానికుల యొక్క సలహాలు సూచనలు కూడా పాటించారు. తీసుకున్నారు. ఎందుకంటే స్థానికుల సపోర్ట్ ఉంటేనే ఒక ప్రాజెక్ట్ అనేది కంపల్సరీ ఫుల్ఫిల్ అవుతుంది, లేకపోతే ఎలా అవుతుంది? కాదు కదా. అట్లాగా మేము ఎప్పుడు అనుకోలేదండి. ఏప్రిల్ 11, 2025 ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో కొద్దిగా స్టే ఆర్డర్స్ వచ్చి ఒక 14 రోజులు 15 రోజులు ఆగిపోయింది. ఆ తర్వాత కంటిన్యూస్ గా వర్క్ ఇప్పటి వరకు ఫుల్ఫిల్డ్ అయిపోయింది. చాలా బాగా అయింది. ఎందుకంటే లోపల పిల్లలు ఆడుకోవడానికి ఆహ్లాదకరమైన వాతావరణము, అదే కూడా సార్ని రిక్వెస్ట్ చేసేసి బోటింగ్ కూడా పెట్టి దానికి పేడ్ పెడితే బాగుంటది అనేసి మా యొక్క మనవి. సార్ ఒక్క నిమిషం సార్, బస్తీ వాస్తవ్యులు అంటే అందరి బాధ్యత, ఇది చేసిన తర్వాత అందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల. ఒకరిద్దరితోటి ఇది ఫుల్ఫిల్ కాదు. ఇది ఏ ప్రాజెక్ట్ అయినా సరే కంపల్సరీ మనందరి బాధ్యత. ఎందుకంటే ఇంత మంచి చేసినప్పుడు దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది మనకి, మన పైన ఉంది. సో ఇప్పుడు అంటే ఇన్నొద్దులు ఒక కుంటలో మీరు బతుకమ్మలు వేస్తుండే, అంటే గంట కూడా టెంపరీగా అప్పుడు అక్కడ టెంపరీగా వేస్తుండే అంటే కుందిల్ లెక్క ఏర్పడి. సో ఇప్పుడు డైరెక్ట్ మంచినీళ్ళ చెరువులో బతుకమ్మలు ఆడుతున్నారు మన ఆడిబిడ్డలు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు అందరూ చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో ఫ్యామిలీస్ వాళ్ళందరూ వచ్చేసి ఆడతారు. అప్పట్లో కూడా 25 సంవత్సరాల పూర్వం కూడా రాత్రి, ఎందుకంటే మొన్నట ఒక 4 సంవత్సరాల నుంచి కరోనా వచ్చినప్పటి నుంచి ఇది డిస్టర్బ్ అయింది. కరోనా తర్వాత మళ్ళీ ఇది పునరుజ్జీవన అయినాక మళ్ళీ ఇది సక్సెస్ అవుతుంది కంపల్సరీ. రాత్రి 1 గంటల వరకు కూడా వస్తారు ఇక్కడ. మేమందరం మేల్కొనే ఉంటాం కదా, వాళ్ళకి కంపల్సరీ ఏవైతే సహాయ సహకారాలు కావాలన్నా మేము చేస్తాం కంపల్సరీ బస్తీ వాస్తవ్యులుగా. అట్లా చేస్తాం.